అయితే తాను తుమ్మెదయ్యి అందులోంచి సారగ్రాహి అయి ఆ మకరందాన్ని పీలుస్తూ ఉండిపోవడం. అటువంటి ఆనంద స్థితిని అన్నమాచార్యుల వారు పొందితే వచ్చింది ఆ కీర్తన. దాని పల్లవిలో బ్రహ్మము కడిగిన పాదము బ్రహ్మము తానిది పాదము అన్నదే అట్లా ఉంటే, ఇక వెళ్ళే కొద్దీ ఆ పాద వైభవాన్ని ఆయన అనుభవించింది ఒక్కొక్కటి 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 చెప్తుంటే ఆయన ఎంత పరవశంతో చెప్పుంటారు. అయితే దేనికైనా సమయము అని ఒకటి ఉంటుంది. రామాయణంలో కిష్కింధకాండలో ఒక మాట అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. దేశము కాలము పట్టించుకోకుండా ప్రవర్తించిన వాడెవడో ఆయన మాత్రమే సమయజ్ఞత కలిగినవాడు. అంతేగాని ఏదో ఇప్పుడు ఆ కీర్తన గురించి చెప్పమన్నారు కదా అని నేను గంటన్నర సేపు చెప్పడం సభలో మిగిలిన కార్యక్రమాలకి నాకు ఇచ్చిన సమయానికి అభ్యంతరకరం కాబట్టి